లేవికాండం ప్రియులారా 5వ అధ్యాయములో 7వ వచనములో మనం చదువుకున్నప్పుడు అక్కడ రాయబడుతున్న మాట, అతడు గొర్రె పిల్లను త్యాజాలని ఎడల అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గొవ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహార్థముగా ఒకదానికి దహన బలిగా ఒకదానికి యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. 8వ వచనములో అతడు యాజకుని యొద్ద వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహార్థమైన దానిని మొదట నర్పించి దానిని మెడ నుండి దాని తల నలపవలెనని గాని దాని నూడదీకూడదు. అంటే ఈ 7, 8, 9 వచనాల్లో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, పావురం ప్రియులారా మానవుని యొక్క పాపము కొరకై ఇదేమవుతుందంటే బలి అవుతుంది, అంటే సమర్పణ కలిగి ఉంది. ఈ పావురము సమర్పణ. లూకా 2వ అధ్యాయము 24 రాసుకోండి. 2:24లో యేసు ప్రభు వారిని తీసుకొని 2 తెల్లటి పావురపు పిల్లలను, పావురాన్ని తీసుకొని వచ్చి వారు ఏం చేస్తారంటే బలికి ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠిత అంటే మనకి ఏం కావాలి అంటే సమర్పణ జీవితం కావాలి. సమర్పణ, మనము సమర్పించుకోవాలి. ఒక ఆయన టీ బంకు దగ్గర టీ తాగుతుంటే నేను కూడా టీ తాగుతూ ఉన్నా. ఆయన టీ కోసం వచ్చాడు. అప్పుడు బంకుల దగ్గర టీ తాగే కాలం అది. అక్కడ నేను నిలబడి టీ తాగుతూ ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి షుగర్ అయిపోకు అన్నాడు. ఏమయ్యొద్దు అన్నాడు. ఆ టీ బంక్ ఆయన ఫ్రెండ్ ఏమో, ఏం షుగర్ వచ్చేసిందా నీకు కూడా అన్నాడు. అంటే మొన్నటి దాకా షుగర్ వేసుకొని తాగాడు, నేను తాగుతా ఉన్నా నిలబడి. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నాడు. టీ బంక్ ఓనర్ ఈయన. ఏ బాయ్, ఏం పిల్లగాడా నీకు కూడా షుగర్ వచ్చిందా? మొన్నటిదాకా షుగర్ వేసుకునే ఇప్పుడు షుగర్ వద్దా అంటున్నా. లేదు ఒక దేవుడి పేరు చెప్పి నేను ఆ దేవునికి సమర్పించేశాను. అంటే ఇతగాడు టీలో షుగర్ వేసుకోకపోతే ఈ షుగర్ ఎవరు తిన్నట్టు? ఏదైనా ఈ సమర్పణలో అర్థం ఉందా? ఈ ప్రతిష్ఠతలో ఏమైనా అర్థం ఉందా? ఈ బలిలో ఏమైనా అర్థం ఉందా? రండి, రోమీయులకు రాసిన పత్రిక మన ప్రశ్నకు సమాధానం 12వ అధ్యాయము 1వ మాట చదువుదామా? అదండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాక్యములను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏమి సమర్పించాలి మనము? సజీవంగా మన శరీరాలను ఏం చేయాలి? మన యొక్క బలమును, మన యవ్వనాన్ని సమర్పించుకోవాలి. రిటైర్డ్ అయిపోయిన తర్వాత, వృద్ధులైపోయిన తర్వాత ఏమండి పళ్ళంతా ఊడిపోయి ఉంటాయి. మైక్ పట్టుకోవటానికి కూడా కుదరదు, ఊగుతూ ఉంటాం. 2 మోకాళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి. మెట్టు కూడా ఒకరిని పట్టుకొని ఎక్కియాలి. అప్పుడు సమర్పణ, అప్పుడు బాప్తీసం తీసుకుంటాను. అప్పుడు కూడా తీసుకోరు. అప్పుడు కూడా ఏమవరండి, తీసుకోరు వాళ్ళు బాప్తీసం. వీళ్ళు 80 సంవత్సరాలు సుఖాన్ని కోరుకుంటున్నారు. ఒకసారి ఆలోచనతో నేను 80 సంవత్సరాలు బతకగలుగుతాను, 100 సంవత్సరాలు బతకగలుగుతాను, 70 సంవత్సరాలు బతకగలుగుతాను అన్నవాళ్ళు మీకు ఏమైనా నిశ్చయం ఉందా? గట్టిగా చెప్పగలుగుతారా మీరు? సరే, నేను ఇస్తున్నాను గ్యారెంటీ మీకు. 80 సంవత్సరాలు వేసుకోండి, 90 సంవత్సరాలు వేసుకోండి, ఊరక చెప్తున్న ఆలోచన. సరే 100 సంవత్సరాలు అనుకోండి. కానీ మనం చనిపోయిన తర్వాత అంట యుగాలు ఉండాలంట. అక్కడ ఇది లేదు, 70, 80 లేదు. ఇంకోటి ఏందో తెలుసా? ఇక్కడ రక్షణ పొందని వాళ్ళకి అగ్ని ఆరదు, పురుగు. ఒక అగ్గిపుల్ల కొంచెం అలాగా మనం కొవ్వు తెలిగి చివరికి చేయిదాకా వస్తే అబ్బా వెంటనే నోట్లో పెట్టుకుంటామే. మరి ఇక్కడ నువ్వు బాప్తీసం తీసుకోవటానికి ఇప్పుడు కాదులే, ఇంకా పని ఉందిలే, ఇంకా టైం ఉందంటే మరి అక్కడ వీళ్ళంతా వస్తారా నీకు?
ఈ వైజాగ్లో ఇనుము చూసారా? ఇనుము నీళ్ళలాగా నీళ్లు కారుతుంది ఏందో అనుకున్నాను నేను, ఎర్రటి నీళ్ళు ఏమో అనుకున్నా. కాదు, ఎర్రటి నీళ్లు అలా కింద పడి అది పెద్ద స్తంభము, పెద్ద రాడ్డు తయారవుతుంది. అలాంటి దాంట్లో రేపు మనం మెల్ట్ అవుతాం. అప్పుడు అమ్మా రామ్మ, అయ్యా రాయ్యా, ఈ పరుపేయ్యా, ఈ దిండేయ్యా, ఈ మంచమేయ్యా, ఈ చెయ్యి అటుపెట్టయ్యా, ఈ కాలు ఇటుపెట్టయ్యా. ఉంటారా? వస్తారా? అక్కడ అర్థమవుతుందా మీకు? అందుకే కాబోలు మన సంఘంలో అందరూ యవనస్తులే రక్షింపబడ్డారు. స్తోత్ర, ఆమేన్, హల్లెలూయా. మనము దేవుని వాక్యములో ఇక్కడ 12వ అధ్యాయం 1వ వచనములో అంటున్నాడు, ప్రియులారా, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. యవన కాలములోనే దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి ఏమండి మనం రావటము దేవునికి ఏమై ఉన్నది? యుక్తమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనది అది. ఇలాంటి సేవ మనకు కావాల్సింది. అంటే ఇది సమర్పణ. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రియులను దీవి ఆశీర్వది ప్రభువా. ఉదయకాలం నీ మహాకృపను తోడుగా ఉంచు. ఇక్కడి వచ్చిన సంఘాన్ని బలపరచు. ఉదయకాలము ఈ ప్రాంతంలో ఎంతమంది నీ మాటలు వింటున్నారో వారికి ఆదరణ, నెమ్మది, సమాధానం అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక అన్యని సహవాసము కొడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.